ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా బెజవాడ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని ఈ దేవి నవరాత్రుల సందర్భంగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 12వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మనం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి కొండ మీద, అందులో అమ్మవారి నౌక విహారం, జమ్మి కొట్టడం, భవానీ దీక్షలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున ఈ చివరి భాగంలో ఇంద్రకీలాద్రి ప్రక్క నుంచి ప్రవహిస్తూ ఉన్నటువంటి కృష్ణానది పుష్కర మాహత్యాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు మనకి 2028లో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. 2027లో గోదావరికి, ఆ ప్రక్క సంవత్సరమే కృష్ణానదికి. నమామి సుకృత శ్రేణి కృష్ణవేణి తరంగిణీ యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం. శక్తి సంపన్నమైనది, పుణ్యప్రదమైనది, పాపహరమైనటువంటిది, జీవనానికి మూలమైనటువంటి జల రూపంలో పుష్కరుడు నివసించి ఉంటాడు కృష్ణానదిలో. ఈ పుష్కరుడు ధర్మనిష్టాగరిష్ఠుడు. పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఒకానొకప్పుడు. శాశ్వతంగా పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటైనటువంటి జల రూపంలో ఉండేటట్టుగా వరం పొందాడు పుష్కరుడు. శివుడికి అష్టమూర్తి తత్వం ఉంది, పంచభూతాలు, అందులో నీరు ఒకటి. ఆ పంచభూతాలు కాకుండా సూర్యలింగం, చంద్రలింగం, యజమానలింగం, 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతిగా, సకల జలరాశికి సార్వభౌముడిగా ఆ పుష్కరుణ్ణి నియమించాడు పరమాత్మ పరమేశ్వరుడు. దానివల్ల శాశ్వతమైన స్థానాన్ని సంతరించుకున్నాడు పుష్కరుడు. బ్రహ్మకి ప్రపంచాన్ని సృష్టించే కోసం నీళ్లు అవసరమైంది. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆ పుష్కరిణిని తన కమండలంలో నివాసం ఉండేటట్టుగా వరం పొందాడు బ్రహ్మ. అయితే జీవనాధారమైనటువంటి ఈ పుష్కరుడు బ్రహ్మక మండలానికి పరిమితం కావడం వల్ల ప్రాణులను బ్రతికించేటటువంటి ధర్మం నెరవేర్చటం అనేది బృహస్పతికి దుస్సాధ్యమైపోయింది. అందువల్ల బ్రహ్మదేవుడి యొక్క వరాన్ని అనుసరించి పుష్కరుడు మేషం మొదలు మీనరాశి వరకు ఉండే 12 రాశులలో ఈ బృహస్పతి గ్రహం ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు ఆ రాశుల నుండి బృహస్పతి నిష్క్రమించేటటువంటి కాలంలో 12 రోజులు, మిగిలిన అన్ని దినాల్లో కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం ఉండేందుకు అంగీకారం అయింది. అంటే బృహస్పతి అనేటువంటి గ్రహం, అంటే గురుగ్రహం, ఈ మేషాది 12 రాశుల్లో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించి
ఉండేటటువంటి మొదటి 12 రోజులు, అలాగే ఆ రాశిలో నుంచి వెళ్ళిపోయేటటువంటి చివరి 12 రోజులు తప్పకుండా ఆయా నదీ జలాల్లో ఉంటాడు. మిగిలినటువంటి రోజులు ఉన్నాయిగా 365లో 24 పోతే, అన్ని దినాల్లో కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం అంటే 48 నిమిషాలు. బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైనటువంటి పుణ్య నదికి ఈ పుష్కరాలు వస్తాయి. అప్పుడు సమస్త దేవతలతో పాటుగా పుష్కరుడు కూడా ఆ నదీ జలాల్లో ఉంటాడు. ఇది పుష్కరాలు వచ్చే విధానం. మరి పుష్కర పుణ్యకాలం ఏమిటి? బృహస్పతి పుష్కరుడితో కలిసి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి పుష్కరాలు వచ్చేది ఎవరికి? గంగమ్మకి. మేషరాశిలో ప్రవేశించినప్పుడు బృహస్పతి. అదే బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి వస్తాయి. మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే యమునా నదికి, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరికి. వచ్చే సంవత్సరం కాదు, 27లో. కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణా నదికి, తులారాశిలో అయితే కావేరి, వృశ్చిక రాశిలో భీమనది, దీనినే తామ్రపర్ణి అని కూడా పిలుస్తాం. ధనస్సు రాశిలో ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలో ప్రవేశిస్తే తుంగభద్రకి, కుంభరాశిలో అయితే సింధు నదికి, మీనరాశిలో అయితే ప్రణితా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించడంతో మనకి సమీపంలో ఉన్నటువంటి, మనకి అంటే మేము చీరాల్లో ఉంటాం కాబట్టి మాకు సమీపం. ఇప్పుడు బెంగళూరులో ఉండే వాళ్ళకి సమీపం కాదు కదా. కృష్ణానదికి పుష్కర పుణ్యకాలం సంప్రాప్తిస్తుంది. ఆర్షధర్మాన్ని అనుసరించుకొని ఈ పుష్కర కాలంలో పితృదేవతలకి పిండ ప్రదానాలు, అలాగే తిలాంజలులు సమర్పించాలి. అలాగే ఈ పుష్కరాల వ్రతం చేపట్టి నిర్దిష్టమైన దానాలు కూడా చేయాలి అని, ఐహికమైనటువంటి కోరికల పట్ల, స్థిర చరాస్తుల భోగభాగ్యాల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టి ఆ కాలంలో ఆధ్యాత్మిక చింతన చేయాలి అని కూడా పెద్దలు చెబుతారు. ఈ పుష్కరాలు ప్రతి నదికి కూడా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే రాసులు 12 కదా, అందుకని. ఈ పుష్కరాల కాలంలో ధర్మ సాధనకి, ధర్మాచరణకి, పారలౌకికమైన పారమార్థిక సాధనకి మహత్తరమైన అవకాశంగా మోక్షగాములైనటువంటి వాళ్ళు భావిస్తారు. మరి పుష్కరాల కాలంలో ఏ దానాలు చేయాలి? పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజున బంగారము, వెండి, ధాన్యము, భూమి దానాలు చేసేటటువంటి మానవుడు ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవిస్తాడు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సూర్యలోకానికి వెళ్తాడు. రెండవ రోజున వస్త్రములు, ఉప్పు, ఆవు, రత్నములు దానంగా ఇచ్చేవాడు వసు, రుద్ర, ఆదిత్య లోకాలలో దివ్య భోగాలు అనుభవిస్తాడు. మరుసటి జన్మలో సార్వభౌముడు అవుతాడు. ఇప్పుడు సార్వభౌముడు లేరుగా. అంటే ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి, ఇట్లాంటి పదవులు, రాష్ట్రపతి. మూడవ రోజున కూరగాయలు, పండ్లు దానంగా ఇచ్చినటువంటి వాళ్ళకి కుబేరుడు, అశ్విని దేవతలు నివసించే లోకంలో సమస్త సుఖాలు అనుభవిస్తాడు.
ఆ తరువాత ఇంద్రవైభవంతో భూలోకంలో పుడతాడు. 4వ రోజున నెయ్యి, నూనె, తైలం అంటే నువ్వుల నూనె, అలాగే తేనె, పాలు, ఈ పదార్థాలు దానం చేసేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వైకుంఠానికి వెళ్తాడు. ఇక 5వ రోజున ధాన్యము, శకటములు అంటే బండ్లు, పూర్వం అంటే ఎద్దుల బళ్ళు అవన్నీ ఉండేవి. ఇవాళ ద్విచక్ర వాహనమో, లేకపోతే ఒక త్రిచక్ర వాహనమో, లేకపోతే ఒక కారో, లేదా ఎద్దు, వీటిని దానం చేసిన వాడు ఇహలోకంలో దివ్య భోగాలు అనుభవిస్తాడు. మరణానంతరం కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇక 6వ రోజున అగరు, కస్తూరి, చందనము ఇటువంటి పదార్థాలు దానం చేసిన వాడు మరుసటి జన్మలో ఆరోగ్యవంతుడిగా పుడతాడు. ఆ తర్వాత 8వ రోజున గంధము, అలాగే చెక్కలు, కొయ్య, పుష్పమాలలు ఎవడైతే దానం చేస్తాడో వాడు ఇహలోకంలో సమస్త ఐశ్వర్యాలు అనుభవించి స్వర్గానికి వెళ్తాడు. ఇక 9వ రోజున చక్కటి తీర్థ ప్రదేశానికి వెళ్ళి శ్రాద్ధము, పిండ ప్రదానాలు చేసి అక్కడ శయ్యాదానము ఎవరైతే చేస్తారో, శయ్య అంటే బెడ్, వాడు సకల ఐశ్వర్యాలు పొందుతాడు. 10వ రోజున సాలగ్రామం, గ్రంథాలు, చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు దానం చేస్తే అక్షయ పుణ్యలోకాలు పొందుతాడు. 11వ రోజు ఏనుగులు, గుర్రాలు దానం చేస్తే ఇహ సౌఖ్యాలన్నిటినీ అనుభవిస్తాడు. తర్వాత వైకుంఠానికి వెళ్తాడు. ఇక చివరి రోజు 12వ రోజు నువ్వులు దానం చేస్తే సర్వ అరిష్టాల నుంచి నివారణ పొందుతాడు. నువ్వుల దానం ఎంతో గొప్పది, అది పుచ్చుకునేవాళ్ళు దొరకాలి. అందుకని ఉత్త నువ్వులు ఇచ్చి ఊరుకోకూడదు, ద్రవ్యాన్ని కూడా దానం చేయాలి. ఆ తర్వాత అతను సహస్ర గాయత్రి చేసి ఆ దానాన్ని పట్టుకున్న దోషం పోగొట్టుకోవాలి. కాబట్టి బృహస్పతి కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణానదిలో స్నానం చేసినంత మాత్రాన 7 తరాల పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. భూమి మీద తీర్థములన్నీ కూడా పుష్కర కాలంలో కృష్ణానదిని ఆశ్రయించుకొని ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, మహర్షులు, పితృదేవతలు కృష్ణానదిలో వేంచేసి ఉంటారు. ఆ సమయంలో మానవుడు చేసినటువంటి పుణ్యకార్యానికి గంగా తీరంలో చేసినటువంటి దానికంటే కూడా 1,000,000 రెట్లు అధికంగా ఫలితం వస్తుంది. అందువల్ల ఎన్ని కష్ట నష్టాలకి, ప్రయాసలకి ఓర్చుకొని కృష్ణానదిలో పుష్కర స్నానం చేసి తరించమని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో సహ్యాద్రి పైన పురాతన దేవాలయం దగ్గర కృష్ణానది పుట్టింది, జన్మస్థానం. సముద్ర మట్టానికి 4,714 అడుగులు ఎత్తున ఉంది ఈ దేవాలయం. అక్కడ చెక్కబడ్డటువంటి గోమాత యొక్క నోటి ద్వారా, అక్కడ చెక్కి ఉంటుందో గోమాత విగ్రహం, ఆ గోమాత యొక్క నోటి ద్వారా ఉవ్వెత్తున బయటకు వచ్చి ఈ నదీ జలం పశ్చిమ కనుమల ద్వారా ప్రవాహం చేసి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్లో ప్రవేశిస్తుంది. ఆ అలంపూర్లో కూడా ఒక శక్తిపీఠం ఉంది, జోగులాంబ. మన ఆంధ్రదేశంలో పులిచింతలలో కృష్ణానది ప్రవేశానికి ముందుగా ఎత్తైనటువంటి మైదానంలో ప్రవహిస్తుంది. పులిచింతలకు 40 మైళ్ళ దిగువన విజయవాడలో 2 కొండల మధ్య 4,000 అడుగుల ఒక సందు గుండా ప్రవహిస్తుంది. మరొక 15 మైళ్ళు దిగువకు వచ్చి 3 పాయలుగా చీలిపోతుంది. ఆ తరువాత హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది, తూర్పు సముద్రంలో.
ఈ రెండు విభాగాల మధ్య ఉండే ప్రదేశాన్ని మన వాళ్ళు ఏమని పిలుస్తారు? దివిసీమ అంటారు. అంటే స్వర్గసీమ అని అర్థం. దివి అంటే స్వర్గం, అంటే అంత సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. పురాణ కాలంలో కృష్ణానది ప్రసక్తి ఎక్కడొచ్చింది? రామాయణంలో కిష్కింధకాండలో కృష్ణానది యొక్క ప్రసక్తి కనపడుతుంది. సుగ్రీవుడు రాముడికి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం, సీతాన్వేషణ చేయడం కోసం తన వానర సైన్యాన్ని పంపిస్తూ ఈ నదిని గురించి ప్రస్తావించాడు. అలాగే లింగ పురాణంలో 10వ భాగంలో, శివపురాణంలో 7వ భాగంలో, దేవీ భాగవతంలో 12వ స్కంధంలో ఈ నది యొక్క ప్రస్తావన ఉన్నది. కృతయుగంలో ఒకానొక సమయంలో రాధాకృష్ణులు ప్రణయ కోపావిష్టులై గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి గోపికలను సేవించారు. వాళ్ళ దగ్గర కొంతమంది గోపికలు ఉన్నారు. వాళ్ళ పేర్లు గంగా, యమున, సరస్వతి. ఏమని శాపం పెట్టారు? భూలోకంలో నదులుగా పుట్టండి అని శపించారు. అప్పుడు ఆ గోపికలు రాధాకృష్ణుని శాప విమోచనం కోసం ప్రార్థిస్తే వాళ్ళకి ఆ శాప రహస్యాన్ని వివరించి చెప్పారు రాధాకృష్ణుడు. భూలోకంలో పుష్కర మహానదులై ప్రవహిస్తారు మీరు, సకల ప్రాణికోటిని ఉద్ధరిస్తారు. విష్ణు పాదోద్భవీ గంగా అని పేరు గంగకు వస్తుంది అన్నాడు. అంటే విష్ణుమూర్తి యొక్క పాదాల నుండి గంగ పుట్టింది. అది ఆకాశ గంగ, దానిని మందాకిని అంటారు. ఆ తరువాత దేవతల యొక్క కోరికను అనుసరించి అశ్వత్థ వృక్ష రూపాన్ని ధరించింది గోలోక కృష్ణుడు. అంటే రావి చెట్టు రూపాన్ని ధరించాడు. అందుకనే రావి చెట్టు విష్ణు స్వరూపం అని ఇప్పటికీ మన వాళ్ళు నమ్మి ప్రదక్షిణ చేస్తారు. అప్పుడు ఆ గోలోక కృష్ణుడు తన శరీరం యొక్క ఎడమ భాగం నుంచి కృష్ణానదిని పుట్టించి ప్రవహింపజేశాడు. అంటే సాక్షాత్తు రాధాదేవే కృష్ణానదిగా వచ్చింది పరమాత్మ యొక్క ఎడమ పార్శ్వం నుంచి. కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపహారిణి అని కదా. ఓ కృష్ణానది కృష్ణ పరమాత్మ యొక్క అంగము నుంచి సంభవించింది, పుట్టింది. కాబట్టి సమస్త ప్రాణులకి పాపహారిణి అయింది. కృష్ణవేణి అంటూ ఈ నదీ నామాన్ని గనక ఉచ్చరిస్తే చాలు 7 జన్మలలో చేసిన పాపం కూడా నశించిపోయి ఆ జీవికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు కృష్ణవేణి పుష్కర వ్రత గాథ ఏంటో చూద్దాం. పూర్వం సౌవీర దేశాన్ని సుమతి అనేటువంటి ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. లేక లేక పుడితే ఏం చేస్తాం మనం? గారాబంగా పెంచుతాం. అట్లాగే ఈ పిల్లవాడు కూడా గారాబంగా పెరిగి పెద్దవాడై యుక్త వయస్సులోకి వచ్చాడు. కృష్ణమధుడు అనేటువంటి ఒక మునీంద్రుడు యాత్రలు చేసుకుంటూ మార్గమధ్యంలో ఈ రాజు యొక్క ఆస్థానానికి వచ్చాడు. మహారాజు గారి యొక్క విజ్ఞప్తి మేరకి యువరాజు యొక్క జాతకాన్ని పరిశీలించాడు. మహాత్ములు వస్తే జాతకం చూపించకుండా మనం కూడా భూత భవిష్యత్ వర్తమానాలని తరచి విశ్లేషించి ఆ కృష్ణమధుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, ఒకప్పుడు చోళరాజ్యంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి ఏకైక పుత్రుడి పేరు సుశర్మ. తండ్రిలాగే సుశర్మ కూడా వేదాంగ పారంగితుడు, గొప్ప కర్మిష్టి. కొంతకాలానికి ఈ సుధర్ముడు బాధ్యతలన్నీ కుమారుడికి అప్పగించి తామ్రపర్ణి నదీ తీరంలో యోగాభ్యాసంతో కాలం గడుపుతున్నాడు. ఈ సుశర్మ
ధర్మ మార్గంలో మాతృభక్తితో సజ్జన సాంగత్యంలో జీవిస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు. ఇంతలో ఆ ఇంట్లో సుశర్మ భార్యకి తల్లికి కలహాలు వచ్చినాయి, అపోహలు చెలరేగినాయి. అప్పుడు ఈ సుశర్మ భార్య అత్తగారి గురించి చాడీలు చెబుతూ వార్నింగ్ ఇచ్చింది భర్తకి, నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకోండి అని యుద్ధాకాండే చేసింది. సుశర్మ భార్యకు నచ్చ చెప్పాడు, ఊరడించబోయాడు. ఆమె ససేమిరాను చివరికి విషం మింగి మరణిస్తానని గగ్గోలు పెట్టింది. మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో సుశర్మ తల్లిగారిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ముసలితనంలో దిక్కు మొక్కు లేక ఆమె కొంతకాలానికి మరణించింది. తల్లిని ఈ విధంగా కష్టాలకు గురిచేసి కలతలు పెట్టినటువంటి పాపం వల్ల సుశర్మ కూడా అకాల మరణం పొందాడు. అయితే మిగతా అన్ని విషయాలలో ఉదాత్తమైనటువంటి జీవనం గడిపినటువంటి కారణానికి ఆ సుశర్మే నీ ఇంట్లో 27 సంవత్సరాల క్రితం నీ కొడుకుగా పుట్టాడు అని ఆ కృష్ణమధుడు చెప్పాడు. సుఖభోగాలు అనుభవిస్తూ మీ అందరినీ సంతోషపెట్టాడు. అయితే నీకు విషాదం ఏమిటంటే మరొక 3 జాములలో నీ కొడుకు మరణిస్తాడు అని కృష్ణమధుడు ఇలా చెప్పడంతో మహారాజు క్రుద్ధుడై కన్నీరు మున్నీరుగా విలపించాడు, బాధపడిపోయినాడు. ఎవరైనా చాలా తక్కువ కాలంలో కొడుకు అంతకాలం పెంచుకున్నవాడు మరణిస్తాడు అంటే మరి బాధే కదా. తన ఏకైక కుమారుణ్ణి ఎట్లాగైనా సరే దీర్ఘాయుష్మంతుడిగా చేసే ఉపాయం చెప్పమని పాదాల బట్టి కోరుకున్నాడు. అప్పుడు ఆ ముని అన్నాడు, రాజా నేను ఒక ఉపాయం చెబుతాను, వెంటనే నీవు పుష్కర వ్రత దీక్ష పొందు. ఆ వ్రత మహిమ వల్ల నీ పుత్రుడు అపమృత్యు దోషం నుంచి తప్పించుకుంటాడు. కృష్ణానదికి వెళ్ళు, అక్కడ పుష్కర వ్రతం చేయి. 12 రోజుల పాటు వ్రతం చేయడం వల్ల నీ కుమారుడికి ఆయుష్ వస్తుంది. అలా 12 రోజులు చేయటానికి ఇబ్బంది అయితే ఒకే రోజులో 12 రోజుల వ్రతం పూర్తి చేయి అని సలహా ఇచ్చాడు. వెంటనే రాజు పుత్రుడిని వెంట పెట్టుకొని కృష్ణానది తీరానికి వెళ్ళాడు. అక్కడ ముని ప్రోక్తంగా వ్రతం ఆచరించాడు. ముని చెప్పిన ప్రకారం అకాల మృత్యు భయం తొలగింది, కుమారుడు ఆయుష్మంతుడయ్యాడు. పర్వకాలంలో తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తప్పకుండా శ్రాద్ధము తర్పణ ఈ 2 చేయాలి. వీటిని పార్వణ శ్రాద్ధం అని పిలుస్తారు. అంటే పార్వణ శ్రాద్ధం అంటే పర్వదినాల్లో చేసే శ్రాద్ధం. పుష్కర కాలంలో దేవతలు ఋషులతో పాటుగా పితృదేవతలు కూడా వస్తారు ఆ నదికి. ఆ నదిలోనే ఉంటారు వాళ్ళు కూడా. ఇది శాస్త్రవాక్కు. కాబట్టి ఆర్ష ధర్మాన్ని అనుసరించి పుష్కర కాలంలో అంటే ఏ నదికి పుష్కరాలు జరుగుతాయో అక్కడ శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేయాలి. కృష్ణానదిని గురించి ఒక ఆసక్తికరమైన ఇతిహాసం కూడా ఉంది. బ్రహ్మదేవుడు పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి మీద ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు ఒకనొకప్పుడు. ఆయన మొదటి భార్య సరస్వతీదేవి ముహూర్తం వేళకు అక్కడికి చేరుకోలేకపోయింది. అప్పుడు రెండవ భార్య గాయత్రితో కలిసి యజ్ఞం నిర్వహించమని మహేశ్వరుడు మహావిష్ణువు వాళ్ళిద్దరు కూడా బ్రహ్మదేవుడికి సలహా ఇచ్చారు. బ్రహ్మ ఆ సలహా పాటించాడు. ఆ తరువాత సరస్వతీదేవి జరిగినటువంటి విషయం తెలుసుకుని త్రిమూర్తులతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరినీ నదీమ తల్లులుగా మార్చిపారేసింది. అప్పుడు విష్ణువు కృష్ణానదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మదేవుడు కాకుద్మతి నదిగాను మారిపోయారు. అప్పుడు త్రిమూర్తులు పశ్చిమ కనుమల్లో
నదీ రూపంగా ప్రవహించడం జరిగింది. దేవతలు ఋషులు కూడా నదులుగా మారారు. అవన్నీ కృష్ణానదిలో కలిసిపోయింది. కృష్ణానదికి అంత పెద్ద గొప్ప ప్రాశస్యం ఉంది, సాక్షాత్తు విష్ణు స్వరూపం. కాబట్టి ఈ విధంగా బెజవాడ గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పనిలో పని పుష్కరాల గురించి, అలాగే కృష్ణానది యొక్క వైభవాన్ని గురించి కూడా మనం ఈ కనకదుర్గాదేవి వైభవం అనేటువంటి అంశంలో కలుపుకొని మాట్లాడుకున్నాం. ఇంతకాలం గత 11 రోజుల నుంచి ఈ 12వ రోజు కూడా పూర్తిగా విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, మన మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని, వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి అని, ఆ జగన్మాత చల్లగా చూడాలి అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి, అంశం నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. చాలామంది వింటున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు. లైక్ చేయండి. అది ఛానల్ నిర్వాహకులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.